వెల్కమ్ టు రాజ్ న్యూస్. ప్రశ్న వేదిక కార్యక్రమం సాగుతోంది మీ కార్తీక్. ఈరోజు మన గెస్ట్ 35 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కరుడుగట్టిన నాయకుడు. అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ నుండి నూతనంగా డివిజన్ అధ్యక్షులుగా నియమితులైనటువంటి పున్న గణేష్ నేత గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే. మీ కుటుంబ నేపథ్యం ఏంటి అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా రాజ్ న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి నా నమస్కారాలు తెలియజేస్తూ, మేము ఇద్దరం బ్రదర్సు. నాకంటే పెద్ద అయిన పున్న జగన్మోహన్, రావణపేట మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది. అంతకుముందు ఎక్స్ జెడ్పీటీసీ రావణపేట మండలం. అన్న అక్కడ నాయకుడు, తమ్ముడు ఇక్కడ నాయకుడు. తర్వాత మాకు ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్ళు నాకు. తర్వాత మా మిస్సెస్ నిర్మల గణేష్ నేత మన 2020లో కాంగ్రెస్ పార్టీ తరఫున కార్పొరేటర్గా ఆర్కేపురం డివిజన్ నుంచి పోటీ చేయడం జరిగింది. తర్వాత నాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయి ఇద్దరు బీటెక్ చేసినారు. మాది ఒక లైజనింగ్ ఆఫీస్ ఉన్నది. ఆఫీస్ ఇద్దరు మెయింటైన్ చేస్తారు. అంటే రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు? 35 సంవత్సరాలు అంటే అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు? ఎందుకు రావాలనిపించింది అంటే ఏం చెప్తారు? అంటే స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి కూడా నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు, 10th కూడా స్టూడెంట్ ఆర్గనైజ్ చేసినప్పుడు 10th కూడా ప్రధాన కార్యదర్శిగా పోటీ చేసి గెలవడం జరిగింది. 10th నుండే రాజకీయ లక్షణాలు. ఆల్రెడీ స్టూడెంట్ ఆర్గనైజ్ నుంచే పొలిటికల్ యాక్టివిటీస్లో ఉన్నాం. తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ హైదరాబాద్ చేసినప్పుడు కూడా బిజినెస్ చేసుకుంటూ, అంటే స్టడీ అయిపోయినాక పొలిటికల్ తిరగడం జరిగింది. ఆ తర్వాత యూత్ కాంగ్రెస్లో కూడా చాలా కార్యక్రమాలు చేసినాం. అక్కడ నల్లగొండ జిల్లాలో, అంటే మాది రావణపేట మండలం, ఉమ్మడి నల్లగొండ జిల్లా కాబట్టి అక్కడ రావణపేట, అక్కడ యూత్ కాంగ్రెస్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేది అన్ని ప్రోగ్రాంలు. కేవలం మీరు 35 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో మాత్రమే కొనసాగల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? అంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి, మా ఫాదర్ కూడా కాంగ్రెస్ పార్టీ, 4 ఫాదర్స్ కూడా ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మేము కూడా అలాగే కాంగ్రెస్ పార్టీలో సిద్ధాంతాలు నచ్చి అదే పార్టీలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కొనసాగుతున్నాం. అంటే ఈ మహేశ్వరం నియోజకవర్గ రాజకీయాల్లో ఎప్పుడు యాక్టివ్ ఉన్నారు? 2000 సంవత్సరం నుండి 2023-24 ఎలక్షన్ల, అంటే 2004 ఎలక్షన్ల వరకు అక్కడ మా దగ్గరికి రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు, వారు చేనేత ఆత్మహత్యల సమస్యల మీద తెలుగుదేశం ప్రభుత్వం ఉండేప్పుడు మాకు అక్కడ ఉమామాధవరెడ్డి మినిస్టరు, నా భువనగిరి కాన్స్టిట్యున్సీ, ఆ చేనేత ఆత్మహత్యల సమస్యల మీద రాజశేఖర రెడ్డి గారు సిఎల్పి లీడర్ ఉన్నప్పుడు మా విలేజ్కి విజిట్ చేయడం జరిగింది. అక్కడ నుండి 2004లో ఎలక్షన్ల తర్వాత 2008, 7, 8 వరకు నేను ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మన సెక్రటరీగా పనిచేసినాను. కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ సెక్రటరీగా పనిచేసినాను. 2008 నుంచి అక్కడ విలేజ్లో మా బ్రదర్ ఉన్నాడు కాబట్టి, సరే నేను ఇక్కడ హైదరాబాద్లో బిజినెస్ ఉన్నది, బిజినెస్ పరంగా ఇక్కడనే మళ్ళీ చేయాలని చెప్పి, అప్పుడు 2009లో సబితాంధ్రెడ్డి కొత్త కాన్స్టిట్యున్సీ ఏర్పడ్డప్పుడు, ఆ సబితాంధ్రెడ్డి వచ్చిన సందర్భంలో యాక్టివ్గా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కంటిన్యూషన్గా సబితాంధ్రెడ్డి గెలవడం, సబితాంధ్రెడ్డి వెనకబడి ఉండడం, డివిజన్ సంబంధించిన సమస్యలు కూడా ఆమె దృష్టికి తీసుకుపోవడం, సాల్వ్ చేయించడం, అప్పటి నుంచి కూడా ఇక్కడనే ఫుల్ ఫ్లెడ్జ్గా రాజకీయాల్లో కొనసాగుతున్నాం. సబితాంధ్రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీ పోయినప్పుడు, ఆమెతో పాటు మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ ముఖ్య నాయకులందరూ ఆమెతో పాటు బీఆర్ఎస్లోకి వెళ్ళడం జరిగింది. ఆ తరుణంలో మీరెందుకు ఆమెతోటి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళే ప్రయత్నం చేయలేదు? అంటే పార్టీ మారాలన్న ఆలోచన లేదు. అయినా కూడా ఏదో ఆశించి, ఏదో సంపాదించి, ఏదో పదవులు అనుభవించాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు పోయారు తప్ప, నాలాంటి నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు పోలేదు. ఆమెకు మంత్రి పదవి వస్తుందని తెలిసి కూడా నేను పోలేదు. ఎందుకంటే పార్టీ సిద్ధాంతాలు నమ్ముకొని ఈ రోజు వరకు కూడా కష్టపడుకుంటూ, నేను ఒక పార్టీకి సేవ చేసుకుంటూ, ఓ సిద్ధాంతాలు నమ్ముకొని ఆ పార్టీలే కొనసాగుతున్నాను. కానీ ఆమెతో పాటు మీరు కూడా బీఆర్ఎస్ పార్టీలో పోతే రాజకీయంగా మంచి స్థానంలో ఉండే వ్యక్తి కదా. అలాంటిది ఏం లేదు. మనం ఏ పార్టీలో అయినా కూడా కంటిన్యూగా కొనసాగుతున్నప్పుడు పార్టీ గుర్తించి మనకు పదవులు ఇస్తారు. మరి కార్యకర్తలము మేము నిరంతరం కష్టపడ్డాం, పనిచేసినాం ఆమె గురించి. మరి కార్యకర్తలతో సంప్రదించాలి కదా. ఏ రోజు కూడా పార్టీ మారుతుందని చెప్పలేదు. అందుకొరకే మనకు ఇంకోటి పార్టీ మారాల ఆలోచన బీఆర్ఎస్ అంటే అది మొత్తం బ్లాక్ మెయిల్కి సంబంధించిన, అంటే ఉద్యమం చేసినప్పుడు వాళ్ళు ఎట్లా వివరించారని చెప్పి మనకు అర్థమైంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం పార్టీ మారలేదు. మీరు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఈ ఆర్కేపురం డివిజన్లో
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఏ విధంగా కృషి చేసిరంటే ఏం చెప్తారు? సబితా ఇంద్రారెడ్డి గారు కూడా పార్టీ మారినాక కూడా మేము కాంగ్రెస్ పార్టీలో ఉండి అధికారులతోటి మనం ఏ కాలనీల్లో ఏ ఏ సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ సమస్య అయితేనేది, మంచినీటి సమస్య అయితే, రోడ్ల సమస్య అయితేనేది, వీధి దీపాల సమస్య అయినా కూడా ఎప్పటికప్పుడు అధికారుల దృష్టి పెట్టుకొని అధికారుల దృష్టికి తీసుకుపోయి వీలైనంత వరకు మన అంటే అక్కడ నుంచి నేను అధికార పార్టీ అప్పుడు సబితా ఇంద్రారెడ్డి వెనకమ్మడి ఉన్నప్పుడు కూడా ఆమెతోటి ఎక్కువ ఫోన్ చేయించుకొని అధికారులకు ఫోన్ చేయించి పనిచేయించిన దాఖలాలు లేవు. అయినా కూడా మనం అధికారులతో ఏ అధికారం ఉంటే ఆ అధికారితో మాట్లాడి పోయి మనం పని చేయించినాం అప్పుడు కూడా. కానీ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఒత్తిడి చేయలేదా? అంటే ఎలక్షన్ల ముందల 2023లో కొంచెం ఒత్తిడి చేసిన జరిగింది. అయినా కూడా అంటే పున్నా గణేష్ నేత ఖచ్చితంగా ఎన్ని ఒత్తిళ్ళు కూడా ప్రలోభాలకు లొంగడు, ఒత్తిళ్లకు లొంగడు. ఆయన పార్టీ మారడని ఆ మేడం గారికి కూడా తెలుసు. అందుకొరకే మన దగ్గర రాలేదు. గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ సతీమణి గారిని కార్పొరేటర్గా ఆర్కే పురం డివిజన్ నుంచి నిలబెట్టడం జరిగింది. ఎందుకు గెలవలేకపోయారంటే ఏం చెప్తారు? యాక్చువల్గా డిసెంబరు జనవరిలో జరగాల్సిన ఎలక్షన్లు అకస్మాత్తుగా ఒక 3 నెలల ముందు వచ్చి అసెంబ్లీ కాల్ఫర్ చేసి మున్సిపల్ యాక్ట్ చేంజ్ చేసి దాంట్లో ఎవ్రీ 2 టర్మ్స్కి ఒకటి రిజర్వేషన్ అని చెప్పి మున్సిపల్ చట్టం చేంజ్ చేసి ఇమ్మీడియట్ ఎలక్షన్ రావడం జరిగింది. మనం ఆల్రెడీ ప్రిపేర్ లేము. ఆల్రెడీ జనరల్ మైల్లో పోటీ చేయాలన్న ఆలోచన అసలు లేకుండే నాకు. ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే నేను ముందే గ్రౌండ్ వర్క్ చేసుకునేవాళ్ళని. నేను గ్రౌండ్ వర్క్ చేసుకోకపోవడం తర్వాత అప్పటికప్పుడు హైకమాండ్ మా పార్టీ ఆదేశాల మేరకు ఆ రోజు నేను నిలబడడం జరిగింది. అంటే నువ్వు సీనియర్ ఉన్నావు, నేను నిలబడను అన్నా అని చెప్పినాను. అప్పటికి ఎంతమంది వచ్చినా కూడా, ఎంతమంది వచ్చి అడిగినా కూడా ఎందుకు నిలబడనంటే జనరల్ మైల్లో మనం ఫీల్డ్ మీద గ్రౌండ్ వర్క్ పని చేసుకోలేదు, నిలబడతా అని చెప్పి ఎవరు చెప్పుకోలేదు, ఎవరు కలవలేదు. 10 రోజులల్లో మనం పోటీ చేసి మనం ఫీల్డ్ మీద పోతే మనం ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఒకటి. రెండవది జనరల్ వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఇవ్వాలి. జనరల్ మహిళలో ఒక బీసీ మహిళ నిలబడితే ప్రాబ్లం ఉంటుందని కూడా ఆ విషయం కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా పార్టీ ఆదేశాల మేరకు సీనియర్ మీరు ఖచ్చితంగా నిలబడాలని చెప్పి మరి టికెట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ లిస్టుల్ని అనౌన్స్ చేయడం జరిగింది, దానికి నిలబడాల్సి వచ్చింది. అయినా కూడా టికెట్ అనౌన్స్ అయిన వెంటనే నెక్స్ట్ 2 డేస్ తర్వాత ఇమ్మీడియట్ గ్రౌండ్ వరకు ప్రతి ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటింటికి ఉన్న కాలనీలన్నీ ప్రతి ఇంటింటికి తిరగడం జరిగింది. ఎన్ని రోజులు వచ్చినాయి దాదాపు? అప్పుడు 13 డివిజన్లు కాంగ్రెస్ పార్టీ 3rd ప్లేస్, బీఆర్ఎస్ బీజేపీ. ఎందుకు వచ్చిందంటే ఆ రోజు ఫ్లడ్స్ రావడం, బీఆర్ఎస్ మీద వ్యతిరేకత పెరుగుతుండడం, ఆయన సడన్గా ఎలక్షన్లు కండక్ట్ చేయడము, దానికి కాంగ్రెస్ పార్టీల ప్రభుత్వం లేకపోవడం, కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యేలు పార్టీలు మారడం, బీజేపీలు కూడా అది ప్రచారం చేయడం, కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పార్టీ మారుతారు గెలిచినాక. ఆల్రెడీ ఒకటే స్లోగన్, ఆ స్లోగన్లోనే మనం దెబ్బతిన్నాం, వెనకబడ్డాం. 3వ ప్లేస్. అన్ని 13 డివిజన్లకు 13 డివిజన్లు 3rd ప్లేస్. ప్రస్తుతం కూడా అదే అవకాశం ఉందా మళ్ళీ 3rd ప్లేస్? దాన్ని కూడా మనం బాధపడకుండా ఇబ్బంది పడకుండా వెనకడికి ఆల్మోస్ట్ ఎంత పోగొట్టుకోరు జిహెచ్ఎం సెలక్షన్లో. ఇక అది అవసరాన్ని బట్టి ఖర్చు పెట్టాల్సి వస్తుంది, అంతే. అవసరాన్ని బట్టి చూసుకోవాల్సింది. అక్కడ ఏ అవసరాలు ఉంటే ఆ అవసరాలు చేయాల్సిందే పరిస్థితి, అంతేగాని అంత ఖర్చు అని ఏం లేదు. మాకు కూడా మా దగ్గర ఉన్న నాయకులందరూ సమిష్టిగా పనిచేసినారు. ఒక సౌమ్యుడు, ఒక బీసీ నేత, ఒక చేనేత కుటుంబం నుంచి వచ్చిన నేత అని చెప్పి అంతమంది కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా పనిచేసినారు, బాగా కృషి చేసినారు. మేము ఒక ర్యాలీ తీస్తే మేము తీసిన ర్యాలీ ఎవరు తీయలే. మేము 3-4 జులూసులు చేసాం, పాదయాత్రలు చేసినాం, పెద్ద ఎత్తున చేసాం. మాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చారు, పొన్నం ప్రభాకర్ గారు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఆయన ఇన్ఛార్జి చేవెళ్ళ పార్లమెంట్కు ఆయన కూడా వచ్చినారు, మధు యాష్కి గౌడ్ గారు వచ్చినారు. మన గురించి చాలా ప్రయత్నం చేశారు. అందరు కార్యకర్తలు కూడా సీనియర్లు కానీ జూనియర్లు కానీ యూత్ కానీ స్వచ్ఛందంగా పనిచేసినారు. కాకపోతే ఏంటంటే అక్కడ అధికార పార్టీ బీఆర్ఎస్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఆమె క్యాండిడేట్ పక్కబెట్టి కూడా సొంతంగా ఇంటింటికి తిరిగి కూడా ప్రచారం చేసినారు. అక్కడ ఆ పరిస్థితుల్లోనే ఈ పార్టీలు మారడం వల్లనే మన 3rd ప్లేస్ అయింది తప్ప మనం చేసిన కష్టానికి మంచిగా రావాలి అసలు యాక్చువల్. రైట్. అదేవిధంగా ప్రస్తుతం ఆర్కేపురం డివిజన్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయంటే ఏం చెప్తారు? కొన్ని కాలనీలలో డ్రైనేజ్ పైప్ లైన్లు పాతయినాయి, సీసీ రోడ్లు పాతయినాయి, కొత్త చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మొన్న ఫిబ్రవరి 10 తర్వాత కార్పొరేటర్ టర్మ్ అయిపోయినాక
మేము అధికారులను పట్టుకొని మా ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ మా స్థానిక నాయకుడు అంటే యాస్పిరెంట్ ఎమ్మెల్యే యాస్పిరెంట్ దీప భాస్కర్ రెడ్డి గారి దృష్టికి కేఎల్ఆర్ గారి దృష్టికి తీసుకుపోయి సీసీ రోడ్లు అయితేనేది, డ్రైనేజ్ సమస్య అయితేనేది, వీధి దీపాలు ఒక 3-4 కాలనీల మొత్తం లైట్లన్నీ చేంజ్ చేయించినాను స్వచ్ఛత. నేను పర్సనల్గా తిరిగి ఆ దృష్టికి తీసుకుపోయి కమిషనర్కి ఫోన్ చేయించుకొని ఆ లెటర్ తీసుకుపోయి కమిషనర్కి ఇచ్చి కొన్ని అన్నీ ఏదైతే సమస్యలు మౌలిక వస్తువులు ఏవైతే అవసరం ఉన్నాయో అన్నీ చేపిస్తున్నాం. రోజు అన్ని కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్లతోటి రోజు టచ్లో ఉన్నాం. రోజు నిరంతరము ఉదయం లేవగానే ఫోన్లు వస్తూనే ఉంటాయి, దానికి రెస్పాండ్ అవుతున్నాం, ఇమీడియట్ పని చేపిస్తున్నాం. ప్రస్తుతం మీ ఆర్కేపురం డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డివిజన్ని గత 5 సంవత్సరాలుగా, గత 10 సంవత్సరాలుగా అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన డివిజన్లో అనేక కోట్లు నిధులు తీసుకొచ్చి మౌలిక సదుపాయాలు కల్పించిన అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? వారు 10 సంవత్సరాల కాలంలో ఫస్ట్ 5 సంవత్సరాలు, సెకండ్ 5 సంవత్సరాలు బీజేపీ మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. వారు ఎంపీ ల్యాండ్స్ నిధులు ఎక్కడ 1 రూపాయి తెచ్చిన దాఖలాలు కనపడలేదు. ఎందుకంటే తెస్తే మాకు కనబడతాయి. ఎక్కడైనా సీసీ రోడ్లు వేసినా కూడా, బీటీ రోడ్లు వేసినా కూడా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ అయినా, వాటర్ వర్క్స్, ఇదేగా మౌలిక సదుపాయాలు. వారు ఎంపీ ల్యాండ్స్ నిధులు అయితే ఎక్కడి నుంచి తెచ్చిన దాఖలాలు కనిపించలే మాకు. ఏదైనా జిహెచ్ఎంసీ ఫండ్ వాళ్ళకు సపరేట్గా ప్రభుత్వం నిధులు అయితే ఇవ్వలేదు. 2009-14 మధ్యలోనే 2.5 కోట్లు పెట్టేసి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని డివిజన్ మొత్తం కొత్త పైప్ లైన్ వేయడం జరిగింది. వాటర్ లైన్ వేసినాము, డ్రైనేజ్ లైన్ కూడా పెద్ద డయా పెంచేసేసి. అప్పుడు 2010-14 మధ్యలో అప్పుడు కార్పొరేటరు సురేఖ భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, డిప్యూటీ ఫ్లోర్ లీడరు జిహెచ్ఎంసీ ఉన్నారు. వారు సబితాయింద్రారెడ్డి హోమ్ మినిస్టర్ ఉన్నా కూడా వీరు కలిసి అప్పుడు ఎక్కువ కాంట్రవర్సీ పోకుండా కాలనీ డెవలప్మెంట్ విషయాలు అప్పుడే కమ్యూనిటీ హాల్లు కట్టినాం, అప్పుడే మహిళా బిల్డింగ్లు కట్టినాం, అప్పుడే వాటర్ వర్క్ సంబంధించిన వర్క్లన్నీ చేయించినాం, డ్రైనేజ్ వర్క్లన్నీ చేయించినాం. ట్రాన్స్ఫర్ లో వోల్టేజ్ సంబంధించిన ప్రాబ్లం ఉంటే మా కాలనీలో 10 ట్రాన్స్ఫర్లు పెట్టించినాం. 2-3 ట్రాన్స్ఫర్లు పెట్టే కాడ ఇబ్బంది ఉంటే స్వయంగా నిలబడి పెట్టించినాం. ప్రస్తుతం ఆర్కేపురం డివిజన్ నుంచి నూతనంగా డివిజన్ అధ్యక్షులు ఎన్నికయ్యారు, ఎలా అనిపిస్తుంది? 20 నుంచి వెళ్ళి 26 వరకు నేనే ప్రెసిడెంట్గా ఉన్నా. ఇప్పుడు రెండోసారి కూడా మన భాస్కర్ రెడ్డి గారు అయితేనేది, మా ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ గారు అయితేనేది, మీరే సీనియర్లు, మీరే ఉండాలి, అందరిని కలుపుకోబోయే వ్యక్తి మీరే కాబట్టి ఒక సౌమ్యంగా అందరితోటి మంచిగా ఉండి కోఆర్డినేషన్ చేసుకుంటావు కాబట్టి నువ్వే ఉండాలని చెప్పడం వల్ల రెండోసారి కూడా నాకే అవకాశం. అంటే అనేక మంది ఉన్నారు కదా మీ పార్టీలోనే, మీ డివిజన్లోనే అనేక మంది కాదని మీకే గల కారణాలు ఏంటి? మా డివిజన్ నుండి డివిజన్ ప్రెసిడెంట్ కావాలని ఒక్కరు కూడా కోరుకోలేదు, ఒక్కరు కూడా అప్లికేషన్ కూడా ఇవ్వలేదు. తర్వాత ఎన్టీఆర్ నగర్ డివిజన్ అయినాక ఆల్రెడీ మాకు 1 year బ్యాకే ఫిక్స్ అయిపోయింది మొత్తం. అప్పుడు డివిజన్ చేంజ్ కాలేదు, చేంజ్ కాకముందుకే అనౌన్స్ చేసినారు అది ఉండాలి, మీరే ఉండాలని. తర్వాత డివిజన్ చేంజ్ అయినాక ఇప్పుడు కొత్తగా ప్రెసిడెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. మళ్ళా అన్ని 15 డివిజన్లు, 2 మండలాలకు సంబంధించిన మహేశ్వరం నియోజకవర్గం మొత్తం అనౌన్స్ చేయడం జరిగింది. కానీ వాస్తవానికి ఆల్ ఓవర్గా మీ ఒక్క డివిజన్ కాదు, మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న మండలాలు కావచ్చు, డివిజన్లు కావచ్చు, అన్నీ తీసుకుంటే దాదాపు ఇప్పుడు నియామకమైన డివిజన్ ప్రెసిడెంట్లను మీ పార్టీ నాయకులే వ్యతిరేకిస్తున్నారు. అంటే అంతటా లేదు, ఒక 2 దగ్గరలో ఉన్నది అంతే. అంటే మీ పార్టీలో మీకు సమన్వయ లోపం లేదు, అదేమి లేదు. కాకపోతే పోటీ అంటే నాకు రావాలనే అవకాశం చాలామంది కోరుకున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ 2-3 డివిజన్లలో ఉన్నది. తర్వాత మండలం మహేశ్వరం మండలం కూడా ఉండే, కందుకూరు మండలం ఉండే, అందరిని కూర్చోబెట్టి మాట్లాడి చెప్పడం జరిగింది. వాళ్ళు ఊరుకున్నారు. తర్వాత జిల్లా పదవులు కానీ, స్టేట్ బాడీలే కానీ, నామినేట్ పదవులు కానీ అవకాశాలు వస్తాయని చెప్పి చెప్పడం వల్ల అంత పెద్ద ఇష్యూస్ ఏంత లేవు. కాకపోతే పోటీ ఉండే, నాకు కూడా కావాలని అడిగిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇప్పుడు మా దగ్గర ఆర్కేపురం ఎవరు అడగలేదు. తర్వాత ఎన్టీఆర్ నగర్లో కూడా 5 అడిగినారు. మీటింగ్ పెట్టినాం, కార్యకర్తల మీటింగ్ పెట్టినప్పుడు నాకు అవకాశం ఇస్తే చేస్తా, నాకు అవకాశం వస్తే చేస్తా అని చెప్పి నా ఆధ్వర్యంలో, నా అధ్యక్షతలో జరిగిన మీటింగ్లో చెప్పడం జరిగింది. చెప్పిన దాంట్లో ఎవరైతే బాగుంటుందో, ఎవరైతే కలుపుకొని పోతారో, ఎవరైతే సీనియర్ ఉంటారో, ఎవరైతే పెద్ద మనిషిగా వ్యవహరిస్తారో, పార్టీ స్ట్రెంథెన్ చేయడానికి ఎవరైతే కష్టపడుతున్న ఆలోచన చేసినప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అటుపల్లి ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ గారు
మన లింగస్వామి గౌడ్ని నిర్ణయించడం జరిగింది. ఈ 2 డివిజన్లలో ఒక బీసీ సామాజిక నేత చేనేత వర్గం నుంచి నాకు, అక్కడ గౌడ సామాజిక వర్గం నుంచి అతను లింగస్వామికి ఇచ్చినారు. డాక్టర్స్ కాలనీ కూడా గౌడ సామాజిక వర్గానికి ఇచ్చారు. అక్కడ యాదవ సామాజిక వర్గానికి సర్వనారు ఇచ్చారు. మొత్తం బీసీలో ఉన్నాం ఇక్కడ నలుగురు. మహేశ్వరం కాంగ్రెస్ పార్టీలో అనేక వర్గ విభేదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఇందులో గణేష్ నేత గారు ఏ వర్గానికి పనిచేస్తారంటే ఏం చెప్తారు? నేను కాంగ్రెస్ పార్టీకి పనిచేసే వ్యక్తిని, ఏ వర్గానికి పనిచేసే వ్యక్తిని కాదు. నేను అటువంటి వర్గాలకు అంటే కేఎల్ఆర్ కూడా ఏ వర్గానికి సపోర్ట్ చేయడాయినా, నా వర్గంగా ఉండాలనే ఆలోచన కూడా చేయడాయినా. కాకపోతే ఆ రోజు మహేశ్వరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా టికెట్ ఆశించిన వాళ్ళలో అక్కడ చెల్లా నరసింహారెడ్డి గారు జిల్లా ప్రెసిడెంట్ కానీ, దీపభాస్కర్ రెడ్డి గారు కానీ, చిరిగింత పారిజాత మేయర్గా ఆమె ప్రయత్నం చేసింది. తర్వాత కొత్త మనోహరెడ్డి వచ్చి ఆయన కూడా టికెట్ కావాలన్నాడు. తర్వాత ఏనుగు జంగారెడ్డి నాకు కూడా అవకాశం వస్తే బాగుంటుందని ఆయన ప్రయత్నం చేసిండు. అమరేందర్ రెడ్డి కూడా ప్రయత్నం చేసిరు. ప్రయత్నం చేసే దాంట్లో అందరూ రకరకాల ప్రయత్నాలు చేశారు. పార్టీ విషయాలకు వచ్చి, పార్టీ ప్రోగ్రాంలోకి వచ్చే వరకే అందరూ యూనిట్గా పనిచేసినారు. లాస్ట్ మూమెంట్లో పోటీ అంటే టికెట్ రావాలని ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసినారు. కేఎల్ఆర్ గారు తీసుకొచ్చినప్పుడు కూడా కొందరు నారాజు ఉంటారు. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పని చేసుకుంటూ వచ్చి, కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చి, సబితా ఇంద్రారెడ్డి అకస్మాత్తుగా పార్టీ మారడం వల్ల కార్యకర్తలలో ఆందోళన, వాళ్ళు కార్యకర్తలు డిస్టర్బ్ అయిన సందర్భంలో వీళ్ళందరినీ కార్యకర్తలను జమ చేసుకుంటూ, పార్టీని స్ట్రెంథన్ చేసుకుంటూ పార్టీని నడిపించిన వ్యక్తులు ఉన్నారు. అయినా కూడా హైకమాండ్ నిర్ణయానికి శిరసావహించేసి తెల్లారి నుంచి అందరూ పనిచేసినారు. కేఎల్ఆర్ గారు టికెట్ రాగానే 48 అవర్స్ హౌస్ అరెస్ట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయించినారు సెంట్రల్ గవర్నమెంట్. అన్నీ జరిగినాయి. అయినా కూడా వెనకపోలేదు. ఆయన నెక్స్ట్ 20-25 రోజుల్లో నేనైతే ఎట్లయితే 10 రోజులలో కొట్లాడినా ఆయన 20 రోజులలో కొట్లాడాను. ఎప్పుడైనా గ్రౌండ్ వర్క్ ఫీల్డ్ మీద ఉండి గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేసుకుంటే ప్రజలలో మనం తెలుస్తాం. ప్రజలలో అంటే ఎమ్మెల్యే ఆస్పిరెంట్ క్యాండిడేట్ అని తెలిసిపోతుంది. అకస్మాత్తుగా రావడం వల్ల కొంచెం ప్రాబ్లం అయింది. లేకపోతే అంటే కాంగ్రెస్ పార్టీ కంచుకోడైన మహేశ్వరం నియోజకవర్గంలో ఎందుకు కాంగ్రెస్ పార్టీని కానీ కేఎల్ఆర్ గారిని గెలిపించుకోలేకపోయారంటే ఏం చెప్తారు? మామూలుగా మహేశ్వరం మండలం కానీ తుక్కుగూడ మన కందుకూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది. ఇక్కడ మా ఆర్కేపురం డివిజన్, సర్వనార్ డివిజన్లో ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడికి వచ్చేసరికి అప్పుడు టీడీపీ, బీజేపీ, ఇప్పుడు మొన్న వచ్చేసరికి ట్రయాంగిల్, బీజేపీ ఒక దిక్కు, బీఆర్ఎస్ ఒక దిక్కు, కాంగ్రెస్ ఒక దిక్కు. సడన్గా మనకు కేఎల్ఆర్ రావడం వల్ల అది ఒకటి. లేకపోతే పాత వ్యక్తి ఉంటే అది వేరే ఉంటుండే. కాకపోతే కేఎల్ఆర్ అంత ఒక నాయకుడు అంటే ప్రజలకు సేవ చేసే విధానం. ఆయన ఇవాళ ఏ పదవి లేకున్నా, ఓ ప్రోటోకాల్ లేకున్నా, ఏ పదవి లేకున్నా కూడా సిఎస్ఆర్ ఫండ్స్ తెస్తున్నాడు. 100 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్. అంటే మనం డెవలప్ చేసే ఆలోచన, డెవలప్ చేయడానికి నిధులు ఎక్కడి నుంచి రాబట్టాలి, ఏ నుంచి తేవాలని ఒక ఆలోచన ఉంటే ఆ పదవులు అవసరం లేదు. ఆ పదవులు లేకున్నా కూడా తేగలిగే సత్తా ఉన్న నాయకుడు వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చి చాలా 100 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు ఏదైతే పెడుతున్నారో ఆ స్కూళ్ళకి అందరూ సిఎస్ఆర్ ఫండ్స్ ఎక్కడెక్కడైతే ఉపయోగించాలో అక్కడక్కడ ఉపయోగించుంది. వాళ్ళ ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రం దాన్ని ఒక గాడిలో పెట్టుకుంటూ నడిపిస్తున్నట్టే ఇవాళ ఆషామాషి విషయం కాదు. ఒక దిక్కు అప్పులు ఇంట్రెస్టులు కట్టుకుంటూ ఇవాళ ప్రభుత్వంలో అన్ని పథకాలను అమలు చేసుకుంటూ, మరి ఇవాళ సన్నబియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, ఇవాళ కొత్త పథకాలు, బస్సు ఫ్రీ కానీ, కొన్ని పథకాలు మేము మేనిఫెస్టోలో పెట్టినవి కూడా 1 బై చేసుకుంటూ పోతున్నాం. ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీని తీసుకొచ్చి ఫార్మా సిటీని చెడగొట్టిరనేసి కాంగ్రెస్ పార్టీ పైన అనేక విమర్శలు చేస్తున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? ఫార్మా సిటీ కొరకు ల్యాండ్ అక్వేషన్ చేసి, ల్యాండ్ పూలింగ్ చేసినారు, ల్యాండ్ అక్వేషన్ చేసినారు. 33,000 ఎకరాల్లో చేసినారు. ఆ రోజు ఫార్మా సిటీ అక్కడ ఉండడం వల్ల మొత్తం కలుషితమైతే భూగర్భ జలాలు అని చెప్పి ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సబితా ఇంద్రారెడ్డి కూడా మేము ధర్నాలు చేసినాం. ఆమెతో పాటు పార్టీ మారనంత వరకు కూడా ధర్నాలు చేసినాం, అపోజ్ చేసినాం, వద్దని చెప్పినాం. మరి ఆ సందర్భంలో ఆ పార్టీ మారినాక వాయిస్ మారింది. అక్కడ ఉండదు. ఇప్పుడు గ్రీన్ సిటీ, ఫార్మా సిటీ బదులు గ్రీన్ సిటీ, దాన్ని పెద్ద ఇండస్ట్రీలు రావడానికి కృషి చేస్తున్నారు. అది అక్వేషన్ చేసింది మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వమే. కానీ దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి, మరి ఎట్లయితే గ్రీన్ సిటీ
ఫ్యూచర్ సిటీలో మొత్తం గ్లోబల్ స్థాయిలో ఉన్న అన్ని కంపెనీలు మన హైదరాబాదు తెలంగాణ వైపు చూడాలని ఒక ఆలోచనతో కాన్సెప్ట్తో ముందు చూపుతో భావితరాలకు ఉపయోగపడే విధంగా ఆడ నిర్మాణం చేయడం జరుగుతుంది. నియోజకవర్గంలో సబితా రెడ్డి గారు గతంలో మంత్రి ఉన్నప్పుడు కావచ్చు, ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నప్పుడు కావచ్చు, నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారు అనేసి బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? 2004 2014 వరకు చేసిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీలో ఫ్రీడమ్ ఉంటుంది. ఆమె సీనియర్ కాబట్టి ఎన్ని నిధులు అంటే అన్ని నిధులు తెచ్చినారు ఆ రోజు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నాక మంత్రి పదవి వచ్చినాక కూడా వాళ్ళు అంటే అప్పుడు 10 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి 4 సంవత్సరాలు ఏం చేయలేదు, ఎక్కువ ఏం జరగలేదు. నా దృష్టిలో ఉన్నంత వరకు, నాకు తెలిసినంత వరకు అయితే ఆ 10 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి మహేశ్వరం నియోజకవర్గంలో కానీ రంగారెడ్డి జిల్లాలో కానీ, తర్వాత అభివృద్ధి అంత పెద్దగా అభివృద్ధిగా జరగలేదు. రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలకు గణేష్ నేత గారు మళ్ళీ సిద్ధమవుతారు అనుకోవచ్చా? పార్టీ ఆదేశిస్తే 100% నిలబడాలనుకున్నది. గ్రౌండ్ వర్క్ కూడా చేసుకుంటున్నాం. ఎలక్షన్లు అప్పుడు 10 రోజులలోనే కొట్లాడినాము. ఇప్పుడు అవకాశం ఉంది. కాలనీల్లో అన్ని వెల్ఫేర్ అసోసియేషన్లకు సంబంధించిన రోజు ఏ వర్క్లు ఉన్నా కూడా మనతోటి సంప్రదిస్తారు. మనం అధికారులతో చేపిస్తున్నాం. ఫీల్డ్ మీదనే ఉంటున్నాం, ఇక్కడనే ఉంటున్నాం. నేను 35 సంవత్సరాల నుంచి ఇదే కాలనీలో ఉంటున్నా. ఏ డివిజన్లో ఏ అయితే సమస్యలు ఉన్నాయో అన్నీ నాకు తెలుసు. ప్రధానంగా మా దగ్గర విజయపురి కాలనీలో ప్రధానంగా రోడ్డు నెంబర్ 2లో పెద్ద సమస్య ఉన్నది. అది 12 కాలనీలకు సంబంధించిన వరద నీరు వస్తుంది అక్కడికి, రోడ్ నెంబర్ 2కు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్ద నాల కట్టినాం, అది ఉపయోగపడలేదు. తర్వాత ఇప్పుడు అక్కడ ఒక ట్రంక్ లైన్ అంటే నాగోల్ టు మోహనారు, నాగోల్ టు కొత్తపేట పోయే రోడ్డులో ఒకటి ట్రంక్ లైన్ చేసేస్తే ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. అధికారులు కూడా అది చేయక మన హడావుడిగా 2023లో హడావుడిగా ఎలక్షన్ల ముందలో దానికి 6.5 కోట్లు బడ్జెట్ పెట్టి స్టోన్ ఫౌండేషన్ వేసి చేసిరు. దాన్ని కాంట్రాక్టర్ అలాట్ అయ్యిండు, బడ్జెట్ రిలీజ్ అయిపోయింది, కాంట్రాక్టర్ చేయలేదు, డబ్బులు ఇస్తలేరు అని చెప్పి కాంట్రాక్టర్ పారిపోయిండు. అది అట్లనే ఉన్నది. రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గణేష్ నేత గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ మళ్ళీ ఇచ్చే అవకాశం ఉందంటారా? ఒకవేళ ఇచ్చినా కూడా స్థానికంగా 10 సంవత్సరాలు ప్రజలు ఉన్నటువంటి రాధా ధీరజ్ రెడ్డి గారిని ఎదుర్కొనే సత్తా మీకు ఉందంటారా? ఇప్పుడు ప్రజలందరూ 10 సంవత్సరాలు చూసారు, వాళ్ళు ఏం చేసిరు ప్రజలందరికీ అర్థమైపోయింది. ఆ 10 సంవత్సరాలు ఏం చేసింది, ఏం చేయలేదనేది ప్రజల దృష్టి ఉన్నది. ఏ కాలనీలలో వెల్ఫేర్ అసోసియేషన్లు సంప్రదించండి, స్వయం అంటే మీరు ఇంటర్నల్గా పోయి ఎంక్వైరీ చేయండి. ఎక్కడ కూడా ఆమె ఫీల్డ్ మీద పనిచేసిన దాఖలాలు వర్క్ చేయలేదు. బడ్జెట్ ఎక్కడి నుంచి వెళ్ళి కూడా తేలేదు. డివిజన్లో ఎస్ఐఆర్ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ మరి ప్రతి బూత్ లెవెల్ ఆఫీసరు, తర్వాత ఒక 5-6 బూత్ లెవెల్ ఆఫీసర్ మీద ఒక సూపర్వైజర్ని పెట్టినారు. అట్లా మాది 75 బూతులు పాత ఆర్కేపురం డివిజన్. అంటే ఆర్కేపురం డివిజన్ ఇప్పుడు ఎన్టీఆర్ నగర్ డివిజన్కి సంబంధించింది. లక్ష్మీనగర్ నుంచి వెళ్ళి ఎన్టీఆర్ నగర్ వరకు, సిరినగర్ వరకు 75 బూతులు ఉన్నాయి. 75 బూతులకు బిఎల్ఓలు. మేము అక్కడ కలెక్టర్ ఆఫీస్లో ఎస్ఐఆర్ గురించి మీటింగ్ పెట్టినప్పుడు మేము చెప్పినాం, ఈ బిఎల్ఓలని, ఆశా వర్కర్లని, ఈ మన గ్రూపుల వాళ్ళని వీళ్ళని వేస్తే కష్టం సార్, వాళ్ళకు అవగాహన ఉండదు, చేయలేరు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు అంటే వారు ఏమన్నారంటే ఆల్రెడీ మేము నిర్ణయించినాం, మీరు పార్టీ పరంగా బిఏలిఏని పెట్టేసి అంటే బూత్ లెవెల్ ఏజెంట్ మీ పార్టీ పరంగా పెట్టేసి అన్ని పార్టీలకు అవకాశం ఇస్తున్నాం. అన్ని పార్టీలలో మీరే వాళ్ళు చేయకున్నా కూడా మీరే వెనకమ్మటి ఉండి చేయాలని చెప్పడం జరిగింది. అంటే కలెక్టర్ గారే ఆ రకంగా చెప్పినట్టుగా మనం ఏం చేస్తాం, ఇక మా కార్యకర్తలకు బిఎల్ఏలను పెట్టేసేసి అన్ని డివిజన్లో ఒక్కొక్క బూత్కు బిఎల్ఓకు బిఎల్ఏకు పెట్టేసి పని చేయిస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆర్కేపురం డివిజన్లో మొత్తం షిఫ్టింగ్ ఓట్లు ఎక్కువ ఉంటాయి. అంటే ఈరోజు అంటే ఈ నెలలో ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఓటు ఉంటుంది వాళ్ళ దగ్గర, తర్వాత ఇంకో కాలనీకి మారినప్పుడు ఇక్కడ ఉంటుందో ఉండదో అని చెప్పి మళ్ళీ అక్కడ కూడా చేయించుకుంటారు. అంటే డబల్ ఓట్లు ఉన్నాయి, షిఫ్టింగ్ ఓట్లు ఉన్నాయి, తర్వాత డెత్ అయిన ఓట్లు ఉన్నాయి. మన దగ్గర ఎప్పుడైనా కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడైనా, ఎంపీ ఎలక్షన్లు అయినప్పుడు కూడా, కార్పొరేషన్లో మనం ఒక డివిజన్ ఎలక్షన్లు అయినప్పుడు కూడా 35-40% కంటే ఎక్కువ కాదు ఈ కాలనీలలో. ఎన్టీఆర్ నగర్లో మాత్రం 75-80% అవుతుంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ఓట్లన్నీ తీసేస్తే ఇప్పుడు 25%, 30%, 40%, 42% కంటే ఎక్కువ కాలే. ఇంకా అంటే ఇంకొక 15 రోజులు ఉన్నది కాబట్టి ఇంకా పెరిగే అవకాశం ఉన్నది. చాలా వరకు ఎమ్యునరేషన్ ఫామ్స్ మా ఏజెంట్లు తీసుకుపోయి ఎవరైనా గుర్తుపట్టి ఫోన్ చేసి పిలిపించి ఇస్తున్నారు. మ్యాపింగ్ ఇక్కడ చేసుకుంటారా, ఊరు చేసుకుంటారా అనే ఆలోచన డైలమాలో ఉన్నారు ఓటర్లు. వాళ్ళు కూడా వీలైనంత వరకు ఊళ్ళల్లోనే ఎక్కువ శాతం చేసుకుంటారు మన దగ్గర ఉన్న వాళ్ళు.
లేని వాళ్ళు ఇక్కడ చేసుకుంటున్నారు. కానీ మీరు స్థానికంగా మీరు స్థానిక నాయకులు కాదు, మరి మీరు అక్కడ ఉంటారా ఇక్కడ ఉంటుంది మీ ఓటు? ఇక్కడనే నేను డిగ్రీ చేసేటప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయినా. మా ఇద్దరు అబ్బాయిలు ఇక్కడనే పుట్టినారు. నేను 35 సంవత్సరాల నుంచి ఇదే కాలనీలో ఉన్నాను. ఇంకా స్థానిక అంటే ఇదే స్థానికం అది. నేను విలేజ్ కూడా ఏం పోను, నేను చాలా తక్కువ. ఇది నాటి ప్రశ్న వేదిక కార్యక్రమం చూస్తున్నాం. నేను రాజు న్యూస్ మరో గెస్ట్తో మళ్ళీ కలుగుతాం.